నేను జయశంకర్ సార్ సేవా సమితి అనే ఒకటి ట్రస్ట్ నా సొంతంగా ఈ ట్రస్ట్ కూడా ఎలాంటి కమిటీ ఉండదు, ఏది ఉండదు, ఎలాంటి ఫండింగ్ కూడా ఉండదు. నా సొంతంగా నేను 2009లో యాడ్ స్టార్ట్ చేసి స్తంభాలెక్కి బోర్డు కట్టుకునే స్టేజ్ నుంచి జయశంకర్ సార్ అంటే అభిమానంతోనే టీఆర్ఎస్ పార్టీలో పోయినుండే యాక్చువల్లీ. తర్వాత సార్ చనిపోయిన తర్వాత సార్ పేరు మీద ఏం చేయాలని ఒక ఆలోచనతో జయశంకర్ సార్ సేవా సమితి అని ఒకటి పెట్టుకున్నా. ఈ ట్రస్ట్ ద్వారా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక 700 మంది అమ్మాయిలకు పుస్తమెటలు ఇచ్చిన. 700 అమ్మాయిలకు మీకు అన్ని ఫేస్బుక్ లో ఉంటాయి, గూగుల్లో ఉంటాయి, కంప్లీట్ హిస్టరీ ఉంది మొత్తం కంప్లీట్ గా. 700 మంది అమ్మాయిలకు పుస్తమెటలు ఇచ్చిన కంప్లీట్ గా. బంగారం పుస్తమెటలే. తల్లిదండ్రులు ఇచ్చే పుస్తమెట, అత్తమామ ఇచ్చే పుస్తమెట, తల్లిదండ్రులు ఇచ్చే పుస్తమెట పెద్దది. మీకు తెలియదు ఏం లేదు, మన తెలంగాణ సాంప్రదాయంలో తల్లిదండ్రుల పుస్తె పెద్దది, అత్తమామ చిన్నది ఉంటుంది. పుస్తమెటలు చేపిస్తాం. అట్లా నా ఇంటి ఆడపడుచులాగా 650 నుంచి 700 మంది అమ్మాయిలకు పుస్తమెటలు ఇచ్చిన చేసిన. ఇది కాకుండా ఒక 92 మంది వికలాంగులకు 97 మంది వికలాంగులకు ట్రై సైకిల్స్ ఇచ్చిన. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎక్కడైనా పోయి ఉపాధి చేసుకోవడం కోసం, అది హైదరాబాద్లో కానివ్వండి, జనగాంలో కానివ్వండి, ఉత్తరప్రదేశ్ దాకా ఇచ్చిన ట్రై సైకిల్. అవి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ, ఇప్పుడు మన దగ్గరలో కూడా నల్గొండలో, సూర్యాపేటలో కూడా ఇచ్చిన. ఒక స్కూల్ సార్ ఫోన్ చేసి ఒకటేసారి 6 మంది పిల్లలకు, విద్యార్థులకు ఇచ్చిన ట్రై సైకిల్స్. మనమే తీసుకొని వాళ్ళకి ఇస్తాం, వాళ్ళని వచ్చి మన దగ్గర తీసుకోమని చెప్పాం. మీరు పోయి ఇచ్చేస్తారు, మేము ఎక్కడుంటే అక్కడ ఇస్తాం. దాని తర్వాత కోవిడ్లో మీరు దేశం మొత్తం చూస్తుంటారు. కోవిడ్ లా 4 కిలోలు కరోనాలా 4 కిలోలు 3 కిలోలు ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు అనుకుంటూ పంచిన చాలా మంది. నేను కంప్లీట్ రైస్ బ్యాగ్ ఇచ్చిన. 25 కిలోలు జై శ్రీరామ్ రైస్ కంప్లీట్ రైస్ బ్యాగ్. దాదాపు అంటే కూడా ఒక 6,000 నుంచి 7,000 కుటుంబాలకు ఇచ్చిన. జనగం ఒకటే కాదు, మీరు యాదగిరిగుట్టకి వెళ్ళి పంతులు అడగవచ్చు, బ్రాహ్మణ్స్ కానీ ఎవరైనా వాళ్ళు ఇక్కడ ఉన్నా సరే. కోవిడ్ లో లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడేటువంటి వ్యక్తులందరికీ, బయటికి వెళ్ళి వచ్చి పనులు చేసుకుంటూ కానివ్వండి, వలసకూలీలుగా వాళ్ళకి కానివ్వండి, పారిశ్రామిక మన ఈ ఏమంటారు మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, మున్సిపల్ సిబ్బందికి బయటికి వెళ్ళి వచ్చి పారిశ్రామికలు పని చేస్తుంటారు వాళ్ళకు కంప్లీట్ రైస్ బ్యాగ్ ఇచ్చిన. 7,000 బ్యాగుల దాకా. దీంతో పాటు మన ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి పత్రికా విలేకరులకు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వీళ్ళకి కూడా మీరు జనగామే ఫోన్ చేయండి, ఇటు రమంతాపూర్, ఉప్పలు, భువనగిరి ఎక్కడ ఫోన్ చేసినా వాళ్ళు ఎక్కడ నుంచి ఫోన్ చేసి అక్కడ వెళ్ళి వాళ్ళకి అందరు ఎంతమంది ఉంటే అంతమంది కంప్లీట్ రైస్ బ్యాగ్, వాటితో పాటు కావాల్సిన నిత్యావసర సరుకులు, అంటే నెలకు సరిపడే నిత్యావసర సరుకులు ఇచ్చిన వాళ్ళకు కూడా. ఇది కాకుండా జనగాం కాన్స్టిట్యూషన్ లో పన్నారం అనే విలేజ్ ఉంటది. మిలిటరీ అతను వచ్చిండు, అన్ఎక్స్పెక్టెడ్ గా కోవిడ్ వస్తుంది, ఉన్న బలంగా లాక్డౌన్ చేస్తారు. అప్పుడున్న గవర్నమెంట్ లెటర్ పెట్టినా, డీసీపీ కానీ కలెక్టర్ లెటర్ పెడితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాదాపు 14 రోజులు ఆ ఊరికి కావాల్సిన నిత్యావసర సరుకులు గుడ్లతో సహా ఇచ్చిన ప్రతి ఇంటికి. ఆ ఊరికి గుడ్డు కూడా, లాస్ట్ గుడ్డు కూడా ఇంటికి సమానం కాకుండా ప్రతి ఇంటికి గుడ్లు కూడా పంపించి 14 రోజులు ఆ ఊరు మొత్తం నేనే చూసుకున్నా. బలమైన తిండి మొత్తం వాళ్ళకి కావాల్సిన పౌష్టిక పదార్థాలు దేంట్లో దొరికితే అవన్నీ ఇచ్చిన వాళ్ళకు.